హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కువ మొత్తంలో సేమియా పాయసం చేయాలనుకున్నప్పుడు నేను చూపిస్తున్న ఈ కొలతలతో చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్గా సేమియా పాయసం అనేది బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం 1 లీటర్ పాలు తీసుకుంటే కనుక సేమియా పాయసం ఎలా సరైన కొలతలతో చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వలన మనకి తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో 1 లీటర్ చిక్కన్ పాలు వేసుకోండి. నేను ఇలా ఒక చెంబుతో కొలుచుకుంటున్నానండి. ఈ చెంబు వచ్చేసి 1/2 లీటర్ పాలు పడతాయి. దీంతో నేను ఒక 2 వేస్తున్నాను, అంటే 1 లీటర్ అన్నమాట. అలాగే లీటర్న్నర వాటర్ వేసుకోవాలి. లీటర్న్నర అంటే 3 చెంబులు పడతాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పొంగు వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలండి, లేదంటే సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మరో పక్కన ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకుని మనం సగ్గుబియ్యం దేంతో అయితే తీసుకున్నామో అదే బౌల్తో 1.5 కప్పు సేమియా వేసుకోవాలి. వెయిట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుందండి. ఈ సేమియా కొలత అనేది 1 లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దాం. ఇలా సగ్గుబియ్యం అనేది మెత్తగా అయిపోవాలండి. ఇలా ఉంటేనే సరిగా ఉడికినట్టు. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసి ఒకసారి కలుపుకోవాలి. సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుంది. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేత్తో అనగానే మెత్తగా అవ్వాలండి. అప్పుడు మనకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా సేమియా బాగా ఉడికిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అయితే సేమియా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదార తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. ఇంకా చూసుకొని అవసరం లేదు. నేను 1.5 కప్పు సేమియాకి 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పంచదార వేసి ఒకసారి పంచదార అంతా కూడా బాగా కలిసేంత వరకు కలపండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన మనకి సేమియా అనేది చిక్కబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, యమ్మీగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తూ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియా పాయసానికి 1 లీటర్ పాలు తీసుకుని చేస్తే మీకు 15 బౌల్స్ వరకు వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ గోదావరిపల్లి యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.